వైజయంతి మూవీస్లో రూపొందుతున్న బిగ్గెస్ట్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. నాగాశ్విన్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ నెవర్ బిఫోర్ అనే క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా సినిమాపై భారీ అంచనాల్ని తారస్థాయికి పెంచింది. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది అని ఓ వర్గం ఫ్యాన్స్ అయితే ఎంతగానో నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా విడుదల డేట్పై ముందుగానే ఇండస్ట్రీలో ఒక బలమైన టాక్ వినిపించింది. ఇక అనుకున్నట్లే సెంటిమెంట్ డేట్కు రాబోతుంది అని చిత్ర యూనిట్ కూడా అఫీషియల్గా క్లారిటీ ఇచ్చింది. వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలకమైన పాత్రలో కనిపించనుండగా కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే దీపిక పదుకొని ప్రభాస్కి జోడీగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా 2024 మే 9వ తేదీన రాబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ ఆసక్తికరమైన పోస్టర్తో క్లారిటీ ఇచ్చేసింది. పోస్టర్లో ప్రభాస్ చాలా పవర్ఫుల్గా కనిపించాడు. ప్రభాస్ గతంలో ఎప్పుడూ లేనంత యోధుడు పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ అప్డేట్ ద్వారా సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. ఇక ఈ సినిమాను కేవలం ఇండియా లాంగ్వేజ్లో మాత్రమే కాకుండా వివిధ భాషల పాన్ వరల్డ్ రేంజ్లో విడుదల చేయనున్నారు వైజయంతి మూవీస్ వారు. ఇక ఈ సినిమాకు ప్రమోషన్స్కు తగ్గట్టుగానే రిలీజ్ డేట్పై కూడా క్లారిటీ ఇచ్చేశారు మొత్తానికైతే. మరి దీనికి సంబంధించిన ఈ విషయాలన్నీ కూడా నెట్టిండా హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి.